హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్ గురించి బేసిక్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్యాన్స్ అంటే ఏంటి, బ్లోవర్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూజ్ చేస్తారు అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అనేది ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 430+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం. కంప్రెసర్స్, బ్లోవర్, ఫ్యాన్స్. కంప్రెసర్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, సో మీరు చూడొచ్చు. బ్లోవర్స్, ఫ్యాన్స్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో అసలు కంప్రెసర్స్ కి, బ్లోవర్స్ కి, ఫ్యాన్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? కంప్రెసర్స్, బ్లోవర్స్, ఫ్యాన్స్ ఆర్ మెషిన్స్ దట్ మూవ్ అండ్ కంప్రెసెస్ గ్యాసెస్. సో ఈ మూడు కూడా ఎయిర్ని కానీ గ్యాస్ని కానీ మూవ్ చేస్తాయి అండ్ కంప్రెస్ చేస్తాయి, లేదా కంప్రెస్ చేసి మూవ్ చేస్తాయి. మూడు కూడా ఒకే పర్పస్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మనం చూద్దాం. ఫ్యాన్స్ డిశ్చార్జ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. ఫ్యాన్స్ ఏం చేస్తాయి? ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ని డిశ్చార్జ్ చేస్తాయి, అంటే హ్యాండిల్ చేస్తాయి. యూజువల్లీ ఎయిర్, చాలా వరకు అవి ఎయిర్కి యూజ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఇంటూ స్పేసెస్ ఆర్ లార్జ్ డక్ట్స్. ఆ ఎయిర్ని ఎక్కడికి హ్యాండిల్ చేస్తాయి, ఎక్కడికి డిశ్చార్జ్ చేస్తాయి అంటే లార్జ్ స్పేసెస్, పెద్ద స్పేసెస్ కానీ, లేదా లార్జ్ డక్ట్స్ మనం చూస్తాం కదా, ఆ డక్ట్స్లో కానీ అవి పంపిస్తూ ఉంటాయి. ఆర్ లో స్పీడ్ మెషిన్స్. ఇవి అలాగా ఎక్కువ వాల్యూమ్ని డిశ్చార్జ్ చేయడమే కాకుండా దాని యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో అది లో స్పీడ్ మెషిన్స్, అవి లో స్పీడ్లో తిరుగుతాయి. అండ్ దాని యొక్క ప్రెజర్ కూడా లో ప్రెజర్, ఆన్ ది ఆర్డర్ ఆఫ్ 0.04 అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాన్స్ అనేవి లార్జ్ వాల్యూమ్ని డిశ్చార్జ్ చేస్తాయి, లో స్పీడ్లో తిరుగుతాయి, అదేవిధంగా కొన్ని హై స్పీడ్లో కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ జనరేట్ వెరీ లో ప్రెజర్స్. అది మనం మెయిన్ డిఫరెన్స్గా గుర్తించాలి. ఫ్యాన్స్లో తక్కువ ప్రెజర్ ఉంటుంది, ఆన్ ది ఆర్డర్ ఆఫ్ 0.04 అట్మాస్ఫియరిక్. అది 0.04 నుంచి 0.1 అట్మాస్ఫియరిక్ కూడా ఒక్కొక్కసారి వేరీ అవుతూ ఉంటుంది. అదే బ్లోవర్స్లో అయితే, బ్లోవర్స్ ఆర్ హై స్పీడ్ రోటరీ డివైజెస్. బ్లోవర్స్ ఆర్ హై స్పీడ్ రోటరీ డివైజెస్. ఫ్యాన్స్తో పోల్చుకుంటే బ్లోవర్స్ అనేవి చాలా హై స్పీడ్ రోటరీ డివైజెస్, యూజింగ్ ఎయిదర్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ బ్లోవర్స్ 2 టైప్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుంటాం. అది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తో మనం ఈ బ్లోవర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. దట్ డెవలప్స్ ఏ మ్యాక్సిమం ప్రెజర్ ఆఫ్ అబౌట్ 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ లో 0.04 అట్మాస్ఫియరిక్ లేదా బారం. అదే ఇక్కడైతే అబౌట్ 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర మనకి ఏంటి అంటే బ్లోవర్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. కంప్రెసర్లోకి వచ్చేసరికి, సో ఇవి హై స్పీడ్ బ్లోవర్స్ అనేవి. కంప్రెసర్లోకి వచ్చేసరికి ఆర్ ఆల్సో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సెంట్రిఫ్యూగల్ మెషిన్స్. ఇవి కూడా కంప్రెసర్స్ కూడా పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ లేదా సెంట్రిఫ్యూగల్ మెషిన్స్. డిశ్చార్జ్ అట్ ప్రెజర్ ఫ్రమ్, ఇవి కూడా చాలా ఎక్కువ హై ప్రెజర్. ఇది తక్కువ ప్రెజరు, బ్లోవర్ కొంచెం ఎక్కువ ప్రెజరు, ఇది ఇంకా ఎక్కువ ప్రెజరు. అదేంటి? ప్రెజర్ ఫ్రమ్ 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ టు సెవరల్ 1000 అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్. సో ఇది 2 నుంచి స్టార్ట్ అయ్యి చాలా ఎక్కువ థౌజండ్స్ కూడా ప్రెజర్ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాన్స్, బ్లోవర్స్ అండ్ కంప్రెసర్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకోబోయే టాపిక్ ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్ కాబట్టి ఫ్యాన్స్ గురించి, బ్లోవర్స్ గురించి చూద్దాం. ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్ ప్రొవైడ్ ఎయిర్ ఫర్ వెంటిలేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ రిక్వైర్మెంట్. ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్ ఈ ఇండస్ట్రియల్ కి వెంటిలేషన్ పర్పస్ కి
ఎయిర్ని సప్లై చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఫ్యాన్స్ జనరేట్ ఏ ప్రెజర్ టు మూవ్ ఎయిర్. సో ది ఫ్యాన్ అనేది ప్రెజర్ని జనరేట్ చేస్తుంది, ఎందుకోసం? ఎయిర్ని మూవ్ చేయడం కోసం. against a resistance caused by ducts, dampers or other components in a fan system. సో దానికి against గా డక్ట్స్ ఉంటాయి అండ్ డాంపర్స్ ఉంటాయి, ఇవన్నిటిని అధిగమించుకొని వెళ్ళాలి కాబట్టి సో దాని యొక్క రెసిస్టెన్స్ అది బేర్ చేస్తూ దాన్ని తట్టుకోగలిగే ఫోర్స్ ఇస్తూ ఆ ఎయిర్కి ఈ ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. Large capacity fan units typically consist of a blade rotating impeller enclosed in a stationary casing. సో ఇలాంటివి ఏంటంటే కొన్ని హై కెపాసిటీ ఫ్యాన్స్ ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే ఒక కేసింగ్ లోపల ఒక ఇంపెల్లర్ అనేది ఉంటుంది. సో అదేంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాము. సో ఆ ఇంపెల్లర్ లో ఏం చేస్తాం అంటే కేసింగ్ లో ఇంపెల్లర్ ఫిక్స్ చేసి దాన్ని రన్ చేస్తూ ఉంటే హై కెపాసిటీ అనేది ఆ ఫ్యాన్ అనేది ఇస్తుంది. The rotary system causes the motion of the air or gas and the casing directs the airflow. సో రోటరీ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ అన్నాం కదా, అది దాని యొక్క ప్రెజర్ని బిల్డప్ చేయడానికి యూజ్ చేస్తారు అండ్ దాని యొక్క డక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ ఫ్లోని వెళ్ళడానికి అది గైడ్ చేస్తుంది. The fan rotor receives energy from rotating shaft and transmit into the air. The fan motor ఏదైతే ఉందో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అది రొటేట్ అయ్యి షాఫ్ట్ రొటేట్ అయ్యి అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ ఎయిర్ని డెలివర్ చేస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్యాన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాన్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటి అంటే సప్లై ఎయిర్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ ఇన్ ది ఫర్నెస్. సో ఇలాంటివి మనకి పవర్ ప్లాంట్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి. సప్లై ఎయిర్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఫర్ ది ఫ్యూయల్, ఆ ఫ్యూయల్ కావాల్సిన కంప్లీట్ కంబషన్ అవడానికి కావాల్సిన ఎయిర్ని సప్లై చేస్తుంది ఫస్ట్ది. ఫర్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ది గ్యాసెస్ కంబషన్ ప్రొడక్ట్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ది బాయిలర్ ఫర్నెస్. ఆ బాయిలర్ ఫర్నెస్ లో ఏవైతే ఆ గ్యాసెస్ కంబషన్ అయిన ఆ గ్యాసెస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఎవాక్యుయేట్ చేయడానికి అంటే అక్కడి నుంచి సక్ చేయడానికి వాడుతూ ఉంటారు. టు క్రియేట్ ఎ డ్రాఫ్ట్ ఫర్ రిక్వైర్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఆర్ కంబషన్ గ్యాస్. సో అక్కడ కావలసిన డ్రాఫ్ట్ని క్రియేట్ చేయడానికి ఆ రిక్వైర్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ని మెయింటైన్ చేయడానికి ఆ ఫ్యాన్స్ అనేవి వాడుతూ ఉంటారు. సప్లై ఎయిర్ ఫర్ కూలింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ ఇన్ హాట్ జోన్స్. ఒక్కొక్కసారి ఈ హాట్ జోన్స్ దగ్గర ఆ ఎక్విప్మెంట్స్ హాట్గా అయిపోతూ ఉంటాయి, దాని రన్నింగ్ వల్ల కానీ లేకపోతే వేరే కండిషన్ వల్ల కానీ. సో అలాంటప్పుడు ఆ కూలింగ్ ఎయిర్ కూల్డ్ ఎయిర్ దాని మీదకి సప్లై చేయడానికి వాడతారు. సప్లై ఆఫ్ ఎయిర్ ఫర్ సీలింగ్ ఆఫ్ గేట్స్, ఫీడర్స్ అండ్ మిల్స్ బేరింగ్స్. సో ఇలాంటి కూడా ఆ ఎయిర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు. సర్క్యులేట్ ది గ్యాసెస్ ఫర్ బెటర్ హీట్ ట్రాన్స్ఫర్. ఆ గ్యాస్ ఒక దగ్గరే ఉండిపోతే హీట్ ట్రాన్స్ఫర్ అనేది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో ఆ హీట్ అనేది కంటిన్యూస్ గా మనకి ట్రాన్స్ఫర్ ఉండడం కోసం సర్క్యులేట్ చేస్తారు ఆ గ్యాసెస్ ని. సో అలాంటప్పుడు కూడా ఈ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్. టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ బ్లోవర్స్ లో డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఫ్లో ఫ్యాన్స్ ఆర్ కేటగిరైజ్. అంటే ఈ ఫ్లోని డిపెండ్ చేసుకొని ఫ్యాన్స్ అనేవి 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ది సెంట్రిఫ్యూగల్ ఫ్లో ఫ్యాన్, రెండోది యాక్సియల్ ఫ్లో ఫ్యాన్. సెంట్రిఫ్యూగల్ ఫ్లో ఫ్యాన్ లో ఎయిర్ ఫ్లో చేంజెస్ డైరెక్షన్ ట్వైస్, అంటే 2 సార్లు దాని యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటుంది ఎయిర్. సో అది సెంట్రిఫ్యూగల్ ఏంటనేది చూపిస్తాను. వన్స్ వెన్ ద ఎంటరింగ్ అండ్ ద సెకండ్ వెన్ లీవింగ్. ఫస్ట్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుంది, ఎయిర్ ఆ ఫ్యాన్ లోకి ఎంటర్ అయినప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అండ్ రెండోది అది బయటికి వెళ్ళిపోయేటప్పుడు దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. యాక్సియల్ ఫ్లో ఫ్యాన్. యాక్సియల్ ఫ్లో ఫ్యాన్ అంటే ఇది సెంట్రిఫ్యూగల్ ఫ్లో ఫ్యాన్ అంటే మనకి సో డయాగ్రామ్ చూపిస్తాము. యాక్సియల్ ఫ్లో ఫ్యాన్ అంటే ఎయిర్ ఎంటర్స్ అండ్ లీవ్స్ ది ఫ్యాన్ విత్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్. అంటే ఏ డైరెక్షన్ లో అయితే ఎయిర్ ఎంటర్ అయిందో అదే డైరెక్షన్ లో బయటికి వెళ్ళిపోతుంది, అది యాక్సియల్ ఫ్లో ఫ్యాన్. ఓకే, నెక్స్ట్ బ్లోవర్స్ గురించి. సో బ్లోవర్స్ ఆర్ 2 టైప్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి సెంట్రిఫ్యూగల్ బ్లోవరు,
రెండోది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్. సెంట్రిఫ్యూగల్ బ్లోవర్ లో సిమిలర్ టు సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్, సేమ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ లాగే ఇది కూడా, ఈ బ్లోవర్ కూడా, బట్ కెన్ అచీవ్ హై ప్రెజర్. సో ఫ్యాన్ లో అయితే తక్కువ ప్రెజర్ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ బ్లోవర్ లో అయితే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, అదే డిఫరెన్స్. అండ్ సైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్ సెకండ్ది ప్రొవైడ్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఈ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్ లో కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని సప్లై చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా, దాంతో లోడ్ తో సంబంధం లేకుండా. అది టైప్స్ ఆఫ్ బ్లోవర్స్, టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ టైప్ లో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ అనుకున్నాం కదా. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ లో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి కానీ లేదా ఈ సైడ్ నుంచి కానీ దానికి ఎయిర్ ఇన్కమింగ్ వస్తుంది అండ్ ఎయిర్ అనేది ఇలా అవుట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఎయిర్ ఇన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ అవుట్ అవుతుంది. సో సెంట్రిఫ్యూగల్ పంప్ లాగా మీరు అనుకోవచ్చు, లేదా దాని యొక్క ఇన్లెట్ ఇక్కడ రావచ్చు. సో దాని యొక్క ఓరియంటేషన్ బట్టి చేంజ్ అవుతుంది, కానీ ఒక డైరెక్షన్ లో ఎంటర్ అయ్యి ఇంకో డైరెక్షన్ లో లీవ్ అవుతుంది. రొటేటింగ్ ఇంపెల్లర్ ఇంక్రీజ్ ఎయిర్ వెలాసిటీ. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, దాని యొక్క ఇంపెల్లర్ కానీ లోపలికి పెట్టినట్లయితే, ఇన్సర్ట్ చేసినట్లయితే రెండు కేసింగ్ల మధ్య ఇంపెల్లర్ ఉంటుంది. సో ఇంపెల్లర్ ఎప్పుడైతే ఉందో దాని యొక్క వెలాసిటీ అనేది పెరుగుతుంది, ఎయిర్ వెలాసిటీ అనేది. ఎయిర్ స్పీడ్ ఇస్ కన్వర్టెడ్ టు ప్రెజర్. సో ఎప్పుడైతే మనకి ఆ ఎయిర్ ప్రెజర్ పెరిగిందో, వెలాసిటీ పెరిగిందో, అక్కడ ఏమవుతుంది అంటే మనకి ప్రెజర్ అనేది బిల్డప్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మనం స్పెషల్ గా ఇంపెల్లర్ అనేది ప్రొవైడ్ చేసాం దీని యొక్క కేసింగ్ లోపల. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవే ఇంపెల్లర్ అన్నమాట. దిస్ ఫ్యాన్స్ ప్రొడ్యూస్ హై ప్రెజర్ విచ్ రేంజెస్ ఫ్రమ్ 550 mm of water column to 1400 mm of water column. సో దీన్ని మీరు ప్రెజర్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే సపోజ్ 1000 mm of water column equal to 0.1 kg per సెంటీమీటర్ స్క్వేర్ లేదా 0.1 బార్ అన్నమాట. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ వేరీస్ ఫ్రమ్ 60 to 83%. ఈ యాక్సియల్ ఫ్యాన్స్ ఈ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 60 to 83% ఉంటుంది. యూజ్డ్ ఫర్ డర్టీ ఎయిర్ స్ట్రీమ్ కండిషన్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అప్లికేషన్స్. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్కువగా అంటే డర్టీ ఎయిర్ స్ట్రీమ్ ఏవైతే ఎక్కడైతే ఉందో సిస్టమ్స్, వాటి దగ్గర ఇవి వాడుతూ ఉంటారు. స్ట్రీమ్ కండిషన్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అప్లికేషన్స్, కొన్ని దగ్గర మెటీరియల్ హ్యాండ్లింగ్ ని చేయడం కోసం కూడా ఈ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ ఫ్యాన్స్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నప్పుడు ఇంకొక 2 టైప్స్ కూడా చెప్పుకోవాలి. సో అవి ఏంటి అంటే ఫోర్స్ డ్రాఫ్ట్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్. సో ఫోర్స్ డ్రాఫ్ట్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఎయిర్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ ఫ్యాన్ ని ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటే సో ఆ ఎయిర్ అనేది ఇన్సైడ్ గా వెళ్తుంది. అదే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ అంటే మనం ఆ ఫ్యాన్ ని, ఆ లోపల ఉన్న ఎయిర్ ని మనం సక్ చేసుకోవడానికి, లైక్ మన కుక్ చేసుకునేటప్పుడు అక్కడ వెంటిలేటర్ ఉంటుంది, సో అక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటారు. సో ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మనకి ఏంటి అంటే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఆ 2 టైప్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే డిపెండింగ్ అపాన్ ది దేర్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఆ ఫ్యాన్స్ ని అక్కడ సిచ్యువేట్ చేసుకుంటారు. సపోజ్ ఒక గ్యాసెస్ ఛాంబర్ లోంచి మనకి ఆ గ్యాసెస్ ని, హాట్ గ్యాసెస్ ని మనం సక్ చేసుకోవాలంటే అక్కడ మనం ఇండ్యూస్డ్ ఫ్యాన్ అనేది ప్లేస్ చేయాలి. సో అది మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది డర్టీ ఎయిర్ స్ట్రీమ్ కండిషన్స్ ని మనం హ్యాండిల్ చేస్తాము అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అప్లికేషన్స్ లో కూడా వాడుతూ ఉంటాము. ఈ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ మళ్ళీ ఫర్దర్ గా 4 టైప్స్. ఒకటి రేడియల్ అండ్ దాని యొక్క బ్లేడ్ షేప్స్ ని బట్టి అది క్లాసిఫై అయింది. 2 ఫార్వర్డ్ కర్వ్, 3 బ్యాక్వర్డ్ కర్వ్. రేడియల్, ఫార్వర్డ్ కర్వ్ అండ్ బ్యాక్వర్డ్ కర్వ్. ఇది సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ గురించి. నెక్స్ట్ యాక్సియల్ ఫ్యాన్స్. సో యాక్సియల్ ఫ్యాన్స్ అంటే మనం అనుకున్నాం కదా, ఎయిర్ ఏ డైరెక్షన్ లో ఎంటర్ అయిందో ఆ డైరెక్షన్ లోనే లీవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఎంటర్ అయితే ఈ డైరెక్షన్ లో మాత్రమే లీవ్ అవుతుంది.
సో ఎయిర్ ఈస్ ప్రెషరైజ్డ్ బై బ్లేడ్ విచ్ క్రియేటింగ్ ఏ ఏరోడైనమిక్ లిఫ్ట్. సో ఈ బ్లేడ్స్ ఏరోడైనమిక్ లిఫ్ట్ యాక్షన్ ని ఆ ఎయిర్ మీద ఇంపోజ్ చేస్తాయి. సో ఇంపోజ్ చేయడం వల్ల అప్పుడు ప్రెషర్ అనేది పెరుగుతుంది. టిపికల్లీ ప్రొవైడ్స్ ఏ లార్జ్ ఎయిర్ వాల్యూమ్స్ అట్ రిలేటివ్ లో ప్రెషర్ ranges from 250 mm of water column to 500 mm of water column. సో దాంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం తక్కువ ప్రెషర్ రేంజ్ లో ఉంటుంది అండ్ అది లార్జ్ ఎయిర్ వాల్యూమ్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఎఫిషియన్సీ వేరీస్ ఫ్రమ్ 45% to 85% ఆఫ్ ఎఫిషియన్సీ అనమాట. సో యాక్సియల్ ఫ్యాన్స్ పాపులర్ విత్ ఇండస్ట్రియల్ యాజ్ కంపాక్ట్, లో కాస్ట్ అండ్ లైట్ వెయిట్. సో ఇవి మన సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ దాని యొక్క కాస్ట్ తక్కువ, వెయిట్ కూడా చాలా తక్కువ. యాక్సియల్ ఫ్యాన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ఎగ్జాస్ట్ అప్లికేషన్స్. సో ఇవి ఎగ్జాస్ట్ అప్లికేషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వేర్ ఎయిర్ బోర్న్ పార్టికులర్ స్మైలిస్ సైజ్ ఇస్ స్మాల్. సో దాని యొక్క సైజ్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ తో మనం చూసుకున్నాం. సచ్ యాజ్ డస్ట్ స్టీమ్స్, స్మోక్ అండ్ స్టీమ్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటే అవి ఈ యాక్సియల్ ఫ్యాన్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ కేటగరైజ్, మళ్ళీ ఈ యాక్సియల్ ఫ్యాన్స్ అనేవి మళ్ళీ కేటగరైజ్ ఏంటంటే ప్రొపల్లర్ యాక్సియల్ ఫ్యాన్, సెకండ్ ట్యూబ్ యాక్సియల్ ఫ్యాన్, థర్డ్ వేన్ యాక్సియల్ ఫ్యాన్. సో వీటి గురించి ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఫ్యాన్స్ అనేవి క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్లోవర్. సో బ్లోవర్ కెన్ అచీవ్ మచ్ హైయర్ ప్రెషర్ దాన్ ది ఫ్యాన్స్ యాజ్ హై యాజ్ 1.20 kg per centimeter square లేదా 1.2 బార్ అనుకోవచ్చు. సో మనం ముందే చెప్పుకున్నాం ఫ్యాన్స్ ఏవైతే ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాయో దానికన్నా ఎక్కువగా బ్లోవర్స్ లో ఉంటాయి. అది బిల్డప్ చేస్తుంది ఎక్కువ ప్రెషర్ అనేది. సో రఫ్ గా మనం చెప్పుకున్నాం కదా 2 atmospheric ప్రెషర్ వరకు అది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బ్లోవర్ లో 1.2 kg per centimeter square లేదా 1.2 బార్. The impeller is typically gear driven and rotary as fast as 15,000 rpm. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది గేర్ డ్రివెన్ లో ఉంటుంది. ఆ రెండు రోటర్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటి అంటే మనకి 15,000 rpm లో ఈ బ్లోవర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి గేర్ డ్రివెన్ లో. దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు ప్రొడ్యూస్ నెగిటివ్ ప్రెషర్ ఫర్ ఇండస్ట్రియల్ వాక్యూమ్ సిస్టమ్స్. సో ఇది పాజిటివ్ కాకుండా నెగిటివ్ వాక్యూమ్ సిస్టమ్స్ కూడా ఈ బ్లోవర్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటాం. ఇందులో మనం క్లాసిఫికేషన్ వచ్చేసరికి సెంట్రిఫ్యూగల్ బ్లోవర్స్ అండ్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్స్. సో typically operate against pressure of 0.35 to 0.70 kg per centimeter square. సో ఇది 0.35 బార్ నుంచి 0.70 బార్ వరకు ఈ సెంట్రిఫ్యూగల్ బ్లోవర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది గేర్ డ్రివెన్ అన్నమాట. దీనికి గేర్ అటాచ్ అయి ఉంటుంది. సో దాంతో మనకి రొటేట్ అవుతుంది. దే ఆర్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ దట్ ఆర్ నాట్ ఇన్ ప్రోన్ టు క్లాగింగ్ ఏరియా. సో ఇలాంటి బ్లోవర్స్ ఏంటి అంటే క్లాగింగ్ ఎక్కడైతే అవ్వకుండా ఉంటాయో అలాంటి వాటిల్లో మాత్రమే ఇవి యూజ్ చేస్తారు. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్స్ అయితే దే ఆర్ ఎస్పెషల్లీ సూటబుల్ ఫర్ అప్లికేషన్స్ ప్రోన్ టు క్లాగింగ్. సో ఇలాంటి పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఎక్కడైతే క్లాగింగ్ అవుతాయి అనుకుని ఆ ఎయిర్ ఎంట్రన్స్ లో కానీ లేదా ఎయిర్ డిశ్చార్జ్ లో కానీ అలాంటి ఏరియాల్లో ఈ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ బ్లోవర్స్ అనేవి యూజ్ చేస్తారు. సిన్స్ దే క్యాన్ ప్రొడ్యూస్ ఎనఫ్ ప్రెషర్ అప్ టు 1.25. సో ఇది 0.35 నుంచి 0.7 చేయగలదు. ఇది మాత్రం 1.25 బార్ వరకు చేయగలదు కాబట్టి సో అక్కడ ఆ బ్లో కాగడ్ మెటీరియల్ ఫ్రీ అంటే అది ఆ ప్రెషర్ కి ఆ క్లాగ్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో అది బ్లో అయిపోతుంది. సో ఇది బ్లోవర్ యొక్క డెఫినేషన్ అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ సో ఇది మనకి ఫ్యాన్స్ అంటే ఏంటి అండ్ బ్లోవర్స్ అంటే ఏంటి, కంప్రెసర్స్ కి ఫ్యాన్స్ కి బ్లోవర్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది. సో మనకి ఫ్యాన్స్ అయితే అప్ టు సమ్ ఎక్స్టెంట్ అది జనరేట్ చేస్తుంది దాని యొక్క ప్రెషర్ అండ్ బ్లోవర్స్ అయితే సమ్ ఎక్స్టెంట్ అండ్ దానికన్నా ఎక్కువ అయితే ప్రెషర్ అది కంప్రెసర్స్. దాని యొక్క
స్పెసిఫిక్ రేషియోస్ కూడా వేరే వేరేగా ఉంటాయి. ఫ్యాన్స్ లో అయితే దాని యొక్క స్పెసిఫిక్ రేషియో తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ తీసుకొని అది కంప్రెస్ అయ్యదు, జస్ట్ ప్రెషర్ బిల్డప్ చేసి పంపించేస్తుంది. అదే బ్లోవర్ అయితే కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఇంటేక్ ఎయిర్ అండ్ కంప్రెస్ చేసిన ఎయిర్ రేషియో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కంప్రెసర్లో అయితే బ్లోవర్లో వేరే ఉంటుంది, అండ్ కంప్రెసర్లో అయితే ఇంకా ఎక్కువ స్పెసిఫిక్ రేషియో అనేది ఉంటుంది అనమాట. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.